ఇవాళ తెలంగాణలో కేంద్ర మంత్రి పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న జేపీ నడ్డా. కాసేపట్లో నంద్యాల జిల్లాలో ఏపీ సీఎం పర్యటన, కాపులపల్లి రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్న చంద్రబాబు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం, సర్ ప్రక్రియ, సభ్యత్వ నమోదు అంశాలపై సమీక్ష. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో సీఎం రేవంత్ పర్యటన, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన భీమ్రెడ్డి, 10 బ్యాంక్ అకౌంట్లు, 2 లాకర్లు గుర్తించిన ఏసీబీ. బండి భగీరథ బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు, ఇదివరకే వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. హైదరాబాద్ లో హెచ్ ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, అత్తాపూర్లో ఫేమస్ డిస్ట్రిబ్యూటర్స్ గోదాంలో తనిఖీలు. నాగర్ కర్నూలు జిల్లాలో జూపల్లి, పొన్నంల పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు. అసెంబ్లీలో చర్చకు రావాలంటే భయం ఎందుకు? హరీష్ రావు వ్యాఖ్యలపై ప్రభుత్వ వైపు వేముల వీరేశం కౌంటర్. తలనీలాల టెండర్లలో అవినీతిపై హీటెక్కిన అహోబిలం, భూమా, అఖిలప్రియ, గంగుల విజేంద్రరెడ్డి మధ్య సవాళ్ల పర్వం. హరీష్ రావు వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆలోచిస్తామని జగ్గారెడ్డి కౌంటర్. నల్గొండ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తోన్న ముఠా గుట్టురట్టు, నకిరేకల్లో 3 పీఎంపీలు అరెస్ట్, అలాగే స్కానింగ్ యంత్రాలు స్వాధీనం. సత్యసాయి జిల్లా కర్ణాటక సరిహద్దులో జోరుగా ఇసుక దందా, అధికారులు అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికుల డిమాండ్. మంత్రి సంధ్యారాణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్, పొలవాని పల్సకు చెందిన వేణుపై పలు సెక్షన్లతో కేసు నమోదు. విజయవంతంగా ముగిసిన అంతర్జాతీయ క్లినికల్ ట్రైనింగ్, శిక్షణ పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేసిన అధికారులు. సూళ్లూరుపేటలోని బీసీ బాలికల హాస్టల్ ను సందర్శించిన ఎమ్మెల్యే విజయశ్రీ, విద్యార్థులందరినీ కొత్త భవనాల్లోకి తరలించాలని అధికారులకు ఆదేశాలు. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తగ్గిన బంగారం ధరలు, 10 గ్రాములు 24 క్యారెట్ల పసిడి ధర 1,43,120 రూపాయలుగా నమోదు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత ఆందోళన, చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని హితవు. యుఎస్, ఇరాన్ దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా, భీకర పోరుతో గల్ఫ్లో దేశాల్లో సైరన్ల మోత. నలభై 47 ఏళ్లుగా ఇరాన్ వైఖరి మారలేదన్న ట్రంప్, చర్చలు జరిపితే సమయం వృధా అని వ్యాఖ్య. హర్మోజ్ జలసంధిలో అమెరికా అంతరిక్ష సేనా నిఘా, 159 నౌకలు, వైమానిక దళం, రాడార్లు ధ్వంసమయ్యాయన్న ట్రంప్.